ఎన్నికల విశ్లేషకుడు పివిఎస్ శర్మ గారికి సంబంధించినటువంటి అభిప్రాయం ఏంటంటే, చాలామందితో మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ స్పోకెన్ టు పీపుల్ ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్, ఆఫ్టర్ పోలింగ్ అండ్ అనలైజింగ్ ద ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్, it's becoming clear that YSRCP is most likely to return to power for the second term. Most interesting strategy adopted by YS Jagan are two prone: selection of candidates, voting day strategy. Both are first of its kind in Indian political history. Voting day strategy seems to have taken the opposition by surprise. Last 2 hours rush in polling stations was organized by YCP volunteers that went on till 11 p.m. in the night in some places. All that vote went to YSRCP and that's the winning point. ఇది పోల్ మేనేజ్మెంటు, ఓట్ మేనేజ్మెంటు చిట్ట చివరి నిమిషంలో దాకా చేసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అది ఒక సక్సెస్ అయ్యింది జగన్కి. దాంతోపాటు అభ్యర్థులు 80 మందిని మార్చడం అన్నటువంటిది కూడా సక్సెస్ అయింది. అలాగే అనేక చోట్ల బీసీలు కి సీట్లు ఇవ్వడం అన్నటువంటిది, ఇట్లాంటి అభ్యర్థుల ఎంపిక కూడా సక్సెస్ అయింది. మళ్ళీ జగన్ అధికారంలోకి రాబోతున్నాడు, ఇది దేశంలోనే సర్ప్రైజ్ చేయబోతున్నాడు అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.